ఫస్ట్గా అందరికీ హ్యాపీ వినాయక చవితి మామ. ఇన్ని రకాల స్వీట్లు ఉండగా వినాయకునికి లడ్డు మాత్రమే ఎందుకు పెడతారో తెలుసా మామ? చిన్నప్పుడు వినాయకునికి ఒక చిన్న కొట్లాట్లో ఒక పన్ను ఇరిగిపోతే ఏ ఫుడ్ తినలేకపోయాడు మామ, బాగా నొప్పేసేది. అప్పుడు వాళ్ళ అమ్మ వీళ్ళు వచ్చి ఒక లడ్డు పెట్టేవాళ్ళు. ఆ లడ్డు స్వీట్గా మెత్తగా లోపలికి వెళ్ళిపోయేది మనం నవలకుండానే. అలాగా పల్లెటూరులో పండగంటేనే ఎక్కడెక్కడి నుంచో బంధుమిత్రులు అందరూ వస్తారు మామ. చిన్నపిల్లలు హడావిడి అంతా బాగుంటుంది. టౌన్లో మాదిరి కాదు, పల్లెటూరులో ఏ పండగైనా కానీ చాలా బాగా జరుపుకుంటారు అందరు కలిసి ఒక యూనిటీగా. ఈ వీడియోలో ఈ జనరేషన్ వాళ్ళకి తెలియని కొన్ని కొత్త విషయాలు వినాయకుడి గురించి మన పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుందాం మామ. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మామ. ఏ కార్యానికైనా ఫస్ట్ వినాయకుడినే ముక్తారు మామ, ఎందుకంటే ఆయన శుభం పలుకుతాడు కాబట్టి. ఊళ్ళో అందరిలేకల్లా వినాయకుడు చాలా తెలివైనవాడు మామ. వినాయకుడు అంటేనే విజ్ఞానం. అర్థమవుతుందని చెప్పేదా? వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారు? ఓకే, ఎందుకు చేస్తున్నారు? నీళ్ళు ఉన్నాయి కాబట్టి చేస్తున్నారు. నీకు తెలీదా? ఎన్ని సంవత్సరాలు నీకు ఇప్పుడు? ట్రాన్స్లేట్ చేయరా? ఆడైతే పోయి వేసేది ఎవరు అని అడుగుతున్నాడు. అది సరే, నీకు ఎన్ని సంవత్సరాలు? 85ఏనా? 95. ఒక నిమిషానికి 10 సంవత్సరాలు పెరిగినాయి. 90 ఏదో ఒకటి. 90. నిన్న క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్తా. వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారు చెప్పా? అదే ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి సమాధానం చెప్పాలా. వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారు? మా పెద్ద అయ్యప్ప స్వామి భక్తుడు, ఆయనకి వినాయకుడి గురించి పెద్దగా తెలియదు. ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్తా. వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారు? మా ఊర్లో కల్లా అత్యంత తెలివైన ఆయన, అందుకే ఆయన చెప్పలా. వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారు? వినాయకుడు అని అంటే మామూలుగా గుళ్ళో చేసే ప్రతిష్టకైతే నిమజ్జనం లేదు. ఆయన వచ్చేసి మట్టితో చేసేటువంటి వినాయకుడి శ్రేష్టము అనేసి, మట్టిలో నుంచి మట్టి అనేటువంటిది ప్రకృతి రీత్యా భగవంతుని సృష్టిలో ప్రకృతిలో మట్టి అనేటువంటిది అంత విశేషమైనది లేదనమాట. ఆ విశేషమైన మట్టిలోనే సీతాదేవి కూడా భూమిలోనే పుట్టింది. అటువంటిది భూమి, ఆయన కూడా మట్టిలోంచే కదా పుట్టడం. కాబట్టి ఆయన మట్టిలో ఈ కెమికల్స్ అనేది లేకుండా, కెమికల్స్ అది లేకుండా మట్టి వినాయకుడిని చేసుకుని, అంటే మట్టి వినాయకుడికి ఈ విధంగా పెయింట్ గింటు ఏమి ఉండదు, అంగు అందం ఏమి ఉండదు. కానీ ఆ మట్టి వినాయకుడికి చేసే పూజలో శ్రేష్టత, శుభ్రత అన్నీ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎందుకు తిరుమలలో సబ్జెక్ట్ అది కాదు స్వామి, ఎందుకు నిమజ్జనం చేస్తారు కారణం అంటే ఈయన మనము ఇక్కడ పెట్టుకొని గ్రామంలో భరించలేమన్నమాట. గర్భగుడిలో అయితే మనం శిలా రూపం అయితే గర్భగుడిలో పెట్టి పూజ చేస్తాం. కానీ మట్టితో మనం చేసేటువంటి వినాయకుడికి మనం 3 రోజుల 5 రోజుల ఉండి ఆ తర్వాత మనం ఎక్కడ పారేయలేము, ఎక్కడ చేయలేము అనమాట. ఆ యొక్క నీటిలోనే గంగాదేవిలోనే ఆమె తల్లి గంగాదేవి, గంగామాత. అందువల్ల ఈ మట్టి వినాయకుడిని ఆ నిమజ్జనం చేస్తే అంతటితో ఏ దోషాలు ఉండవు. మనం ఎక్కడంటే అక్కడ వేయకుండా నీటికి అంత పరిశుభ్రత ఉంది కాబట్టి నిమజ్జనం చేస్తారు. ఓకే సార్, థ్యాంక్స్ అన్నమాట. ఎక్కడంటే అక్కడ మనం పారేయకుండా చేయకుండా దేవుడిగానే భావించి ఆ నిమజ్జనము ఆ మట్టి వినాయకుడు కాబట్టి మనం ఆ నిమజ్జనం చేయడం వల్ల మనకు ఉన్నటువంటి కష్టాలు, ఈది బాధలన్నీ తొలగిపోతాయి. మనం ఎన్న గ్రామంలో ఇంత పెద్ద విగ్రహాలు పెట్టుకొని భరించలేం. అందువల్ల నీటిలో నిమజ్జనం చేయడం వల్ల దోషం ఉండదు అనేసి నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఇది ఇంకోటి స్వామి, ప్రతి ఊర్లో వినాయకుడి గుడి అనేది ఉండదు, ఎక్కడో ఒక చోట ఒక గుడి ఉంటుంది. ఇది ఏమవుతుందంటే ప్రతి గ్రామంలో వినాయకుడిని మొదటి పూజగా చవితి రోజు ఆయన్ని తీసుకొచ్చి మన గ్రామాల్లో పెట్టుకొని దాన్ని మళ్ళా మనం 3 రోజులు కానీ 9 రోజులు కానీ 5 రోజులు పూజా పురస్కారాలు అన్ని గ్రామస్తులు అందరూ కలిసి చేసుకొని అది తీసుకుపోయి నిమగ్నం చేయడం వల్ల గ్రామానికి మంచి జరుగుతున్న ఉద్దేశంతో మన పెద్దవాళ్ళు ఎవరో దీన్ని
కనిపెట్టి దీన్ని విధంగా జరుగుతూ వస్తుంది సాంప్రదాయంగా. ఆ విధంగా మనం వెళ్తున్నాం అంతే. కానీ కొన్ని మందులు అంట అవంట ఇవి ఇప్పుడు వచ్చినట్టు నిమజ్జనం అనేది ఉంది. ఇది కాదు, దీనికి సంబంధించిన రాజుకాలంలో పూర్వీకులు కూడా అక్కడ ఉండే పద్ధతులు వేరు, ఇప్పుడున్న పద్ధతులు మారిపోయాయి. ఇంత విగ్రహాన్ని మనం భరించలేము కాబట్టి నిమజ్జనం చేయాలి. మన యొక్క గ్రామంలో ఇన్ని రోజులు ఎందుకు కొలువు చేసుకుంటారంటే మన గ్రామం బాగుండాలి, మన కోరికలు నెరవేరాలి. నేడు ఒక పాయింట్ చెప్పారు, కృష్ణా జలానికి 10 సంవత్సరాలు రోజు 6 ఇవ్వాలి. ఈ మధ్యకాలంలో ఇవ్వాల. మామ వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారు? కరెక్ట్గా చెప్పు. నీళ్లు ఉన్నాయి, నిమజ్జనం చేస్తారు అంతే. నువ్వు చెప్పురా, ఏం చెప్పాలి? వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారు? దోషం పోవాలని నిమజ్జనం చేస్తారు. ఊరా కష్టసుఖాలు పోతాయి, నిమజ్జనం చేస్తారు. నువ్వు మన సాఫ్ట్వేర్ ఇంజనీర్, నువ్వు చెప్పు వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారు? గట్టిగా గట్టిగా మాట్లాడు. సీస్కోర్ ఈక్వల్ టు వినాయక గణపతి. ట్రేడ్ మార్కెటింగ్ వర్షం పడితే ఊర్లో ఉంటే కరిగిపోతాడు అనేసి ముందుగానే కరిగిపోకముందే అది మన సాఫ్ట్వేర్ తెలివి. నుంచి చెప్పమా. నేను కాలుతుందా? చెట్టుకు ఆకులో పెట్టుకున్నావు, నువ్వు తక్కువ పెట్టుకోవచ్చు కదా. పంచామృతం కలుపుతున్నారు పవిత్రమైన చేతులతో. కొంచెం ఐస్ వేసినారా వాళ్ళు? పంచామృతం తీసుకున్న వాళ్ళు రండి. అని మనము ఈ వినాయక చవితి రోజున ఎన్నెన్నో పాపాలు ఎన్నెన్నో తెలుసో తెలియక పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అవన్నిటికీ కూడా క్షమాపణ స్తోత్రం అన్నమాట శ్లోకంతో స్వామివారిని వేడుకోవడం జరిగింది. మనము ఏ పని తలబెట్టినా వినాయకుడిని పూజ చేస్తాం. అంటే ఆ పార్వతి పరమేశ్వరులే ఆయనకు అగ్రస్థానాన్ని కల్పించారు. సకల కోటి దేవతలు కూడా ఆ వినాయకుడి యొక్క అగ్ర తాంబూలం ఆయనకి ఇచ్చారన్నమాట. కాబట్టి మనం ఏ పని తలబెట్టినా వినాయకుడిని ప్రార్థన చేసుకుంటాం. అప్పుడే మనకు ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆ కార్యం నెరవేరుతుంది. కాబట్టి ఆయన విఘ్న వినాయకుడు అని నామధేయం కలిగిందనమాట.